జనవరి మాసానికి సంబంధించి 12 రాసుల వారికి ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాము. ఈ జనవరి మంత్ వచ్చేటప్పటికి చాలా విశిష్టత కలిగిన మంత్ అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది 2026 సంవత్సరంలో ఫస్ట్ మంత్. ఈ 2026 సంవత్సరానికి ఒక విశిష్టత ఉంది. అది అందరికీ తెలిసే ఉంటుంది. ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కళ్ళకి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటుంది. రిస్క్ టేకింగ్ కేపబిలిటీస్ ప్రతి ఒక్కళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఈ 2026లో ఒక మెట్టు ఉన్నతంగా ఎదగటానికి కావాల్సిన అవకాశాలు వాళ్ళంతా వాళ్ళు సృష్టించుకోగలిగే రిస్క్, కేపబిలిటీ, తర్వాత ఒక పాజిటివ్ ఎనర్జీ ఫ్లో అనేది అందరికి ఉంటుంది. ఇలాంటి ఈ సంవత్సరంలో ఫస్ట్ మంత్ అయిన జనవరి 2026లో ఎలా ఉందో మనం తెలుసుకుందాం. 12 రాశుల వారికి డీటెయిల్డ్‌గా ప్రతి రాశి ఎలా ఉందో మనం తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. ధనుసు రాశి కనుక గమనించుకుంటే హోల్ ఇయర్‌లో 2025లో చాలా బాగుంది. గురువు యొక్క కృపతో, గురువు యొక్క అండదండలతోటి, గురువు యొక్క దృష్టి మీ మీద, ఈ రాశి వాళ్ళ మీద ఉండటంతోటి అర్ధ అష్టమ శని నడుస్తూ ఉన్నప్పుడే కానీ చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయకుండా చక్కగా గడిపారు. అయితే ఈసారి కూడాను జనవరి మంత్లో కూడా ఇదే జరగబోతుంది. ఎందుకంటే జనవరిలో ఫస్ట్ 15 డేస్ ఈ జన్మ రాశిలోని, ఈ ధనుసు రాశిలోని 4 గ్రహాలు ఉన్నాయండి. 15th తర్వాత అంటే సంక్రాంతి పండుగ తర్వాత ధనుసు రాశి వదిలిపెట్టేసి మకర రాశిలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఈ టైంలో ధనుసు రాశి కనుక చూసుకుంటే కొంచెం మిక్స్డ్‌గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా గ్రహరీత్యా గురువు యొక్క దృష్టి ఉండటంతోటి మిమ్మల్ని పెద్దగా ఆటంకాలు కలిగించకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి ఖచ్చితంగా, ఛాలెంజెస్. ఇందులో మనం చూసుకుంటే ఫస్ట్ హౌస్‌లో వీళ్ళకి 15వ తారీఖు ముందు స్థాననాశనం, శత్రుపీడనం, అర్ధక్షయం, అఖిల విషయ భోగం. అంటే ఫస్ట్ 15 డేస్‌లో మీకు అన్ని విషయాల్లో చక్కగా ఎంజాయబుల్‌గా, హ్యాపీగా ఉన్నప్పటికి కూడాను కొంతమందికి ఉన్న పొజిషన్‌లో జాబ్‌లో స్ట్రెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శత్రువులు అధికమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. నెక్స్ట్ 15వ తారీఖు తర్వాత కనుక చూసుకుంటే వీళ్ళకి ధనం, ధనచ్ఛేదం, శ్రియం, విత్త సిద్ధిం. అంటే ధనం చక్కగా సంపాదించుకుంటారు. కానీ ధనాన్ని కూడా కోల్పోతారు ఈ రాశి వాళ్ళు. అలానే ఫైనాన్షియల్‌గా మీకు ఆదాయం చాలా ఎక్కువగా ఉంటుంది. శ్రియం, అఖిల విత్త సిద్ధిం. అంటే మీకు ఏదైనా గనక ఫైనాన్షియల్ గోల్స్, ఆబ్జెక్టివ్స్ ఏమన్నా ఉంటే ఈ టైంలో అవి నెరవేరే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. సో చూశారు కదండీ! కొంచెం మిక్స్డ్‌గా ఉండే అవకాశం వీళ్ళకి, ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అందులోని ఫస్ట్ ఏమవుతుంది 15 డేస్‌లో సూర్యుడు మారకముందు, అంటే తర్వాత మకర రాశిలోకి వెళ్తారు. ఈలోపు ఏం జరుగుతుందంటే సంతాపకాలతిక్రమణ భోజనం, అంటే టయానికి భోజనం చేయకుండా కొంచెం ఏదో బాధపడుతూ ఉన్నట్టుంటారు. బంధువులతోటి, మిత్రులతో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భార్యకి హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సూర్యుడు మారిన తర్వాత కొంచెం ఇక్కడ ట్రిక్కీగా ఉంటుంది మీకు. హీనత్వం, దుష్ట సంసర్గో, మనస్తాప, శిరోవ్యధ. అంటే ఈ టైంలో మీ స్టేటస్‌కి తగిన వాళ్ళతో కాకుండా తక్కువ స్టేటస్‌తో ఉన్న వాళ్ళతో మీరు పరిచయాలు పెంచుకుంటూ ఉంటారు. దుష్ట సంసర్గ, దుష్టులతో సమాసం చేస్తూ ఉంటారు. తద్వారా లాస్ట్‌లో ఏమవుతుంది, ఏదైనా గనక బిజినెస్ కానీ ఇంకొకటి చేస్తే దాని యొక్క రిజల్ట్ మీకు సరిగా ఉండదు. ఓవరాల్‌గా మనస్తాపం, శిరోవ్యధ. అంటే అయ్యో! వీళ్ళతో ఇలా పనులన్నీ చేశానని చెప్పేసి బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కొంచెం గమనించుకోవాలి. ఇదేమంటే మీ లైఫ్ లైస్ ఇన్ యువర్ హ్యాండ్. ఉద్ధరే ఆత్మ ఆత్మానః అని చెప్పేసి మనకు భగవద్గీతలో చెప్తూ ఉంటారు కాబట్టి ఈ రాశి వాళ్ళు కొంచెం కంట్రోల్డ్‌గా ఉండడం చాలా అవసరం. నెక్స్ట్ కుజుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్‌లో ఉండటం. అగైన్ ఏమవుతుందంటేనండి ఫిజికల్‌గా కొంచెం హెల్త్ సరిగా లేకుండా ఉండటం. యక్ష, రాక్షస పీడనం. ఈ టైంలో మీకు తెలవకుండా పిక్కలు పట్టుకోవటం, నైట్ టైమ్ బ్యాడ్ డ్రీమ్స్ రావటం, నిద్ర పట్టకపోవటం, ఏదో బాధపడినట్లు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శరీరానికి గాయాలయ్యే అవకాశం కూడా ఉంటుందని గమనించుకోవాలి. 15th తర్వాత అగైన్ కుజుడు కూడా అలానే ఇబ్బందులు పెడుతూ ఉంటారు. ఈ టైంలో సదా దుర్జన సంపర్క, అసత్యం, సతతం క్లేశః, సర్వకార్య వినాశనం. అంటే ఏదైనా పని చేస్తే అందులో కలిసి రాకుండా ఉండటం, దుష్టులతో బ్యాడ్ కంపెనీ పెట్టేసి మీరు రిజల్ట్ రాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెండోది మోస్ట్ ఇంపార్టెంట్, ధనాన్ని కోల్పోతారు. గమనించుకోండి, ధనం సంపాదించడం ఒక ఎత్తు, సంపాదించుకున్న ధనాన్ని, కూడబెట్టుకున్న దాన్ని పోగొట్టకుండా ఉండటం చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్‌ది అందరూ చేస్తారండి. బట్ రెండోది చేసేవాళ్ళు వివేకవంతులు. ఈసారి మీకు కుజుని యొక్క ప్రభావంతోటి ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది, గమనించాలి. శుక్రుడు మీకు 12వ స్థానంలో ఉండటంతోటి బిజినెస్‌కి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం భయం గొలిపే సంఘటనలు జరుగుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే సంక్రాంతి తర్వాత శుక్రుడు మీకు విపరీతమైన యోగ్యతనిస్తున్నాడు. బుధుడు కూడా విపరీతంగా యోగ్యతని తీసుకొనొస్తూ ఉన్నారు. అంటే 4 గ్రహాల్లో 2 గ్రహాలు మీకు ఛాలెంజింగ్‌గా ఉన్న, 2 గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయని గమనించుకోవాలి. ఇక్కడ శుక్రుడు రెండో ఇంట్లో ఉండటంతోటి
కుటుంబ సౌఖ్యం ఆరాగం శ్రీ సల్లాపో యసత్కరం దేహ సౌఖ్యం. అంటే కుటుంబంతో బాగుంటారు, ఆరోగ్యంగా ఉంటారు. స్త్రీ సల్లాపం, లేడీస్ ఇన్ కేసు జెంట్స్ అయితే లేడీస్ ఏమన్నా భేదాభిప్రాయాలు ఉంటే అవన్నీ తొలగిపోయి చక్కగా వెళ్తూ ఉంటారు. అది ఇంట్లో కానీ బయట కానీ ద సేమ్ వైస్ వర్స. లేడీస్ అయితే పురుషులతో వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు కానివ్వండి బయట వాళ్ళతో ఏమైనా విభేదాలు ఉంటే అవన్నీ తొలగించుకొని చక్కగా ముందుకెళ్ళిపోయి ఒక బెస్ట్ టైంలో శుక్రుడు మీకు వస్తున్నాడు. మంచి ఫుడ్ తింటూ ఉంటారు. అలానే బుధుడు రెండో ఇంట్లో ఉండటంతో చక్కగా తెలివితేటలుగా క్రియేటివ్గా మాట్లాడుతూ ఉంటారు. సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకి లేదంటే న్యూస్ రీడర్స్‌లోని, యాంకర్స్‌లోను, ఫిల్మ్ యాక్టర్స్ ఇలాంటి వాళ్ళకి ఎవరికైనా ఉంటే చక్కగా కలిసొచ్చే అవకాశం ఈ రాశి వాళ్ళకి ఎంతైనా ఉంది. సో, చూసారు కదండీ! ఓవరాల్‌గా గనుక గమనించుకుంటే ధనుసు రాశి వాళ్ళకి ముందు ఫస్ట్ 15 డేస్‌లో కొంచెం యావరేజ్‌గా ఛాలెంజింగ్‌గా ఉన్న సంక్రాంతి పండగ తర్వాత చాలా బాగా ఉంది. మిక్స్డ్‌గా ఉన్నప్పటికంటే బట్ మీది అప్పర్ హ్యాండ్ అవుతుంది. ఈటికి తోడు గురు దృష్టి ఉండటంతోటి వేరే ఇంకా ఏమైనా గ్రహాల యొక్క ప్రభావం ఉన్నా గాని గురు దృష్టి ఉంటే 1,00,000 దోషాలన్నా పోతాయి అని చెప్తారు జ్యోతిష శాస్త్రంలో. ఈ యొక్క దోషాలన్నీ పోయేసి ఓవరాల్‌గా గనుక చూసుకుంటే సిట్యుయేషన్స్ చాలా ఇలా కంట్రోల్‌లో ఉంటుంది. అక్కడక్కడ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ఆ ప్రాబ్లమ్స్‌ని అధిగమించుకొని పోయేసి మీకు కావాల్సినన్ని సాధించుకునే అవకాశం ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఇండిపెండెంట్‌గా మీ యొక్క హారోస్కోప్ ఎవరికైనా భార్యాభర్త మధ్య ఇష్యూ వస్తున్నా, లేదంటే ఇన్‌కేస్ సంతానం ప్రాబ్లమ్ ఉన్నా, వీటితో పాటు ఎవరికైనా ధనానికి ఇబ్బంది పడుతూ ఉన్నామండి. మేము మా ఏజ్ 35, 45 ఈ మధ్యలో గనక ఎవరిదైనా ఏజ్ ఉండి, ఓన్లీ సింగిల్ సోర్సెస్ ఆఫ్ ఇన్‌కమ్ ఉండి, సరిగ్గా గనక ధన ప్రవాహం రాకుండా ఉంటే ఒకసారి హారోస్కోప్ చెక్ చేసుకోండి. స్వర్ణలక్ష్మి విశేష హోమం చేపించుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు చండీ హోమం, చండీ పారాయణం ఇలా ఎలాంటి సమస్య మీకున్నా, లైఫ్‌లో మీరు స్టాగ్నేటెడ్ అయిపోయారు. ముందుకెళ్ళట్లేదని మీకు ఎక్కడైనా ఫీలింగ్ అనిపిస్తే ఒక్కసారి మీ జాతక చక్రాన్ని చెక్ చేపించుకోండి. చెక్ చేపించుకున్న తర్వాత అందులో ఖచ్చితంగా దోషాలు ఉండుంటే వాటికి తగిన పరిహారాలు కూడా ఈ రోజుల్లో చాలా చాలా ఈజీ. నేను త్రూ ఔట్ ది గ్లోబ్ పరిహారాలు, హోమాలన్నీ చేపిస్తూ ఉంటాను. తర్వాత నా ఫీడ్‌బ్యాక్ పెడుతూ ఉంటారు. అవంతా నాది ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఆ పూజలు అవన్నీ మేము చేసిన వాటిలో కొన్నున్నాయి. సో, ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.